హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక లేటెస్ట్ అప్డేట్తో నోటిఫికేషన్తో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఉద్యోగాలకు సంబంధించింది. తెలంగాణలో మనకి ఉద్యోగాల జాతర అని చెప్పొచ్చండి. సో కోర్టుల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు వేకెన్సీ ఉన్నాయో వాటి అన్నిటికి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్లో మరి ఉద్యోగాలు ఏంటి, వాటి క్వాలిఫికేషన్లు ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ ఉన్న వాళ్ళు ముగ్గురికి 3 రకాల జాబ్స్ ఉన్నాయి. అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియో పూర్తి వివరం కూడా తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూద్దాం ఒకసారి. ఇది మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, కిందికి మనకి ఇక్కడ ఈ సర్వీసెస్, టెండర్స్, ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంది. ఈ రిక్రూట్మెంట్లో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇవంతా కూడా మనకు నిన్న ఇచ్చిన నోటిఫికేషన్ అండి. సబార్డినేట్స్, తర్వాత కాపీయిస్టు, ఎగ్జామినరు, రికార్డ్ అసిస్టెంటు, తర్వాత జూనియర్ అసిస్టెంటు, సో అన్ని ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ జరిగింది. ఇక్కడ సి ఆల్ అంటే మనకి ఇక్కడ సో మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ చూడండి. సో ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్స్ 1/2022, 8/2022 అంటే 8 రకాల పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఫీల్డ్ అసిస్టెంట్ కూడా ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అవుతుంది. క్లిక్ చేస్తున్నాను. ఇది మనకు హార్డ్ కాపీ అండి. ఇక్కడ ముందుగా చూడండి, మనకి ఇచ్చింది నోటిఫికేషన్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. సో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఇచ్చారు. బేసిక్ పే అయితే అన్నిటికి కూడా సేమ్ ఉంది యాజ్ ఈజ్గా. చూడండి, స్టెనోగ్రాఫర్కి 32,810 రూపీస్ ఉంది. అంటే దాదాపు స్టార్టింగ్ సార్లే మనకు 60-70 వరకు రావచ్చు అండి స్టెనోగ్రాఫర్ సంబంధించి. ఇక్కడ చూడండి, అబ్స్టాక్ వేకెన్సీని ఆదిలాబాద్ డిస్టిక్ అన్నారు, తర్వాత ఖమ్మం, తర్వాత కరీంనగర్, తర్వాత మహబూబ్నగర్, తర్వాత మేదక్, నిజామాబాద్, నల్గొండ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్, తర్వాత మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ హైదరాబాద్, సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్. సో ఇవి ఇచ్చారు. వీళ్ళకి మస్ట్ బి ఎ గ్రాడ్ అంటే డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి, స్టెనోగ్రఫీ వచ్చి ఉండాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఏజ్ అయితే అన్ని పోస్టులకు కూడా మినిమం 18 years కంప్లీట్ అయి ఉండాలి. మ్యాక్సిమం 34 years కంటే తక్కువగా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఎగ్జామ్షన్ ఇచ్చారండి. అది చూసుకోండి ఒకసారి. ఫిజికల్ క్యాండిడేట్స్ ఎవరు అన్నారో వాళ్ళకు కూడా మరి 10 years డిఫరెన్స్ అంటే ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇక ఎగ్జామినేషన్ ఫీ కూడా అన్ని పోస్టులకు కూడా మరి జనరల్ అంటే ఓబీసీ వాళ్ళకి, అదేవిధంగా ఓసీ వాళ్ళకి 800 రూపీస్ అన్నారు. ఇక రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళందరికీ కూడా 400 రూపీస్ పెట్టడం జరిగిందండి. సో ఇది ఆన్లైన్లోనే పే చేయాలి, ఆన్లైన్లోనే అప్లై చేయాలి. సో ఫస్ట్ ఇది స్టెనోగ్రాఫరు. సెకండ్ వచ్చేసి మనకి చూసినట్లయితే ఇక్కడ పోస్టు జూనియర్ అసిస్టెంట్ అండి. చూడండి, ఇక్కడ మన జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇవి. సో ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ వీళ్ళకి జూనియర్ అసిస్టెంట్ చూసి పే స్కేల్ 24/80 ఉంది. వీళ్ళకి కూడా జాబ్ 60+ శాలరీ వస్తుంది, స్టార్టింగ్ శాలరీ. ఇక్కడ కూడా చూడండి, ఆదిలాబాద్ వేకెన్సీస్ మనకు వేకెన్సీస్ ఇచ్చారు ఎన్ని ఉన్నాయనేది. సో తర్వాత ఖమ్మం డిస్టిక్ సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత కరీంనగర్ డిస్టిక్ సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత మహబూబ్నగర్ డిస్టిక్ సంబంధించి అంటే ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, బీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఉమెన్స్కి ఎన్ని, అన్నీ కూడా క్లియర్ కట్గా ముందే ఇచ్చారు. మీరు చూసుకొని మీకు ఎలిజిబుల్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, లేకుంటే మెదక్ ఇచ్చారు. తర్వాత నిజామాబాదు, నల్గొండ, తర్వాత చూసినట్లయితే రంగారెడ్డి డిస్టిక్, తర్వాత చూడండి మనకి వరంగల్ డిస్టిక్ సంబంధించి ఇవ్వడం జరిగింది. సో తర్వాత మెట్రోపాలిటన్ సెషన్ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, ఇక్కడ సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత చూసినట్లయితే స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్ సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి సిబిఐ ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి సిబిఐ కేసు సంబంధించి ఇవ్వడం జరిగింది. వీళ్ళకు కూడా ఇంత డిగ్రీ ఉంటే సరిపోతుందండి. సో అదే ఏజ్, అదే ఎగ్జామ్ ఫీ అన్నీ కూడా సేమ్ యాజిటీస్గా ఎలాంటి తేడా లేదు, జస్ట్ పోస్ట్ పేరే డిఫరెన్స్ అండి. సో అన్నీ కూడా అంతే ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్గా చూపించేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే టోటల్ 71 పేజెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి చూడండి, డైరెక్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ పోస్టులు అండి. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీకు సేమ్ ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, మేదక్, నల్గొండ, రంగారెడ్డి, సో వరంగల్, మెట్రోపాలిటన్ కోర్ట్, సివిల్ కోర్ట్, సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్, సిబిఐ సంబంధించి సో ఇట్లా ఇచ్చారు టైపిస్ట్. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకి చూద్దాం. సో టైపిస్ట్ మనకు ఉన్నది ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ అండి. వీటికి కూడా 24/80 ఇచ్చారు.
సో ఇక్కడ కూడా సేమ్ ఆదిలాబాద్ వేకెన్సీస్, తర్వాత ఖమ్మం వేకెన్సీస్, మహబూబ్నగర్ వేకెన్సీస్, నిజామాబాద్ డిస్టిక్, తర్వాత నల్గొండ, తర్వాత చూసినట్లయితే మనకి రంగారెడ్డి మెట్రోపాలిటన్ కోర్ట్, తర్వాత సిటీ సివిల్ కోర్ట్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే సో ఇది చూడండి ఎగ్జామినర్ పోస్ట్ ఓన్లీ. సో ఇక్కడ కూడా సేమ్ మీకు బేసిక్ పే వచ్చేసి 20,900 ఉంది. ఇక్కడ చూడండి మీకు ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ, సో రంగారెడ్డి డిస్టిక్, వరంగల్ డిస్టిక్, మెట్రోపాలిటన్ కోర్ట్, సిటీ సివిల్ కోర్ట్ ఇవ్వడం జరిగింది ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎగ్జామినర్ తరఫున టైపిస్ట్ పోస్టులు ఉంటాయండి. వాళ్ళకు కూడా మరి చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. చూడండి మనకు చూసినట్లయితే ఇక్కడ ఏం పోస్టులు అండి, కాపీయిస్ట్ పోస్టులు. ఇక్కడ 20,900. ఇక్కడ ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, తర్వాత నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్ మెట్రోపాలిటన్ కోర్ట్, సిటీ సివిల్ కోర్ట్, సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ ఇచ్చారండి. సో ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ మీరు చూసినట్లయితే ఏమి ఇచ్చారు, ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది కాపీయిస్ట్కి. ఏజ్ అయితే అన్ని పోస్టులకు సేమే అండి, ఎలాంటి డౌట్ ఏం లేదు. సో కాపీయిస్ట్ తర్వాత మనకి నెక్స్ట్ ఉన్న పోస్టు చూడండి ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్. వీళ్ళకి కూడా 20,240 ఇచ్చారు బేసిక్. తర్వాత ఇక్కడ చూడండి మీకు ఖమ్మం, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, సో ఇక్కడ నల్గొండ మెట్రోపాలిటన్ కోర్ట్ వీళ్ళకు మీకు ఇంటర్మీడియట్ అడిగారు కాపీయిస్ట్కి. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్కి వీటికి ఏజ్ సేమ్, ఎగ్జామ్ ఫీజ్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సబార్డినేట్ పోస్ట్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ సబార్డినేట్ పోస్ట్ ఆఫ్ ప్రాసెస్ సర్వర్ అంటే సో వాళ్ళకి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఇచ్చారు. వీళ్ళకి బేసిక్ వచ్చేసి చూడండి ఇక్కడ మీకు 20,900 అండి. సో ప్రాసెస్ సర్వర్ పోస్టులు ఇవి. సో ఖమ్మంలో ఉన్నాయి, సో ఆదిలాబాదు. సో మీరు ఆల్ ఓవర్ తెలంగాణ వాళ్ళు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ పోస్టులు కోర్టు కాబట్టి మా డిస్టిక్ వాళ్ళు మా డిస్టిక్లో అప్లై చేయాలని ఏం లేదు. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఆదిలాబాద్ వాళ్ళు హైదరాబాద్ ఎలా చేసుకోవచ్చు, ఆదిలాబాద్ ఖమ్మం వాళ్ళు వరంగల్ వాళ్ళు హైదరాబాద్లో, లేదంటే కరీంనగర్లో ఎక్కడైనా చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ప్రాసెసర్లో చూసినట్లయితే మీకు ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చూడండి ఇక్కడ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ప్రాసెసర్ 10th క్లాస్, కాపీయిస్ట్, ఇంటర్మీడియట్. ఇక లాస్ట్ వేకెన్సీ మనం చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేటర్ ఉంటుందండి. సో ప్రాసెసర్ అంటేనే సబార్డినేటర్ కిందకి వస్తుంది. సో ఇది నోటిఫికేషన్ అండి. ఇక అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. నేను క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మీ యొక్క 1 టైం రిజిస్ట్రేషన్ ఐడి వేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో కొత్త వాళ్ళైతే ఇక్కడ న్యూ యూజర్ అని చెప్పి ఇచ్చారు. క్లిక్ హియర్ రిజిస్ట్రేషన్ అంటే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూడండి మీ SSC ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. నేము, ఫాదర్ నేము, రిలేషను, అంటే కొంతమంది ఫాదర్ లేకపోతే గార్డియన్ ఉంటే గార్డియన్ వాళ్ళని పేరు రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓటీపీ జనరేట్ మనం ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అయిపోతుంది మిగిలిన తర్వాత. సో మళ్ళీ మనం ఇక్కడ లాగిన్లో రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్వర్డ్ లింక్ ఉంది. సో ఇక ఫర్వర్డ్ పాస్వర్డ్లో మీరు ఇక్కడ సో మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి క్యాప్చా ఎంటర్ చేసి గెట్ పాస్వర్డ్ అంటే మీకు మొబైల్కి ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి మనకు మార్క్ టెస్ట్ ఉంది లింక్ ఇచ్చారు. సైన్ అంటే మీరు డైరెక్ట్ పేపర్ ఓపెన్ అవుతుంది, మార్క్ టెస్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది యూజర్ ఇచ్చారు. ఇది కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెడీ హెల్ప్ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.